హాయ్ అండి, నమస్తే. ఈరోజు హెల్తీ రాగి కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా కర్ణం. ఈ రెసిపీకి ఫస్ట్ 1 కప్పు బెల్లము, 2 కప్పుల రాగి పిండి తీసుకోవాలండి, 1 కప్పు గోధుమ పిండి మరియు 3 స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలండి. వేసేసుకున్నాక ఈ మిక్సీ జార్లోనే 3/4 కప్పు పెరుగును తీసుకోవాలి. వేసేసుకొని ఇందులోని 1 కప్పు పాలు వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ కోసం మళ్ళీ పాలు కావాలంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు. మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక మనం 1/4 స్పూన్ అంత వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. కేక్ మౌల్డ్ తీసుకొని దానికి గీ రాసి మనం ఇలా ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని ప్లేట్ పెట్టేసుకొని కేక్ బ్యాటర్ని మౌల్డ్లో పోర్ చేసేసుకున్నాక డెకరేషన్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ని వాడుతున్నానండి. ఈ విధంగా డెకరేట్ చేసుకొని మనం హాఫ్ మౌల్డ్కి కేక్ బ్యాటర్ని వేసేసుకుంటే కేక్ పొంగి మౌల్డ్ పైకి వచ్చేస్తుందండి. ఈ బ్యాటర్ వేసేసుకున్నాక దీనిపైన ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దానిపైన డార్క్ చాక్లెట్తో డెకరేట్ చేసేసాం మేము. పిల్లలైతే చాలా ఇష్టంగా ఈ ప్రాసెస్ని చూస్తారండి. ఇలా ఇడ్లీ పాత్రలో ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలో కేక్ మౌల్డ్ని పెట్టి ఒక 30 మినిట్స్ మనం బాయిల్ చేసామంటే మీడియం ఫ్లేమ్లో మనకి కేక్ రెడీ అయిపోతుందండి. చూసారా, ఫ్లఫీగా చాలా పొంగి వచ్చిందండి కేక్. మిగిలిన బ్యాటర్ని ఇలా కప్ కేక్స్ లాగా కొన్ని చేసుకున్నాము. ఈ బటర్ పేపర్స్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అందులోని కేక్ బ్యాటర్ని వేసేసుకుని డార్క్ చాక్లెట్తో పైన ఇలా చల్లేసామండి. చల్లేసి దానిపైన డ్రై ఫ్రూట్స్తో పైన ఇలా చల్లేసాము. ఫైనల్లీ ఈ లుక్ అయితే వచ్చింది. వితౌట్ ఓవెన్ కేక్ వేస్తున్నాం మనం. మిగిలిన బ్యాటర్ని ఇలా ఇడ్లీ పాత్రలోనే వేసి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసి సేమ్ అదేవిధంగా వాటర్ వేసి ఇడ్లీ పాత్రలోనే పెట్టేసాము. 30 మినిట్స్ హీట్ చేసి మూత తీసి చూస్తే ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇడ్లీ కేక్స్. మనము చాకుతో కానీ పుల్లతో కానీ గుచ్చి చూసామంటే అతుక్కోకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కప్ కేక్స్ చూడండి అలా పొంగి చాలా బాగా వచ్చాయి. పిల్లలు ఇష్టంగా తినే కేక్ రెసిపీ చూసారా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్స్లో మెన్షన్ చేశారంటే ఆ రెసిపీస్ని నేను ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోనికా కర్ణం.